గురించి కొట్లాడండి. ఇప్పుడు రైతులకు 12,000 ఇస్తామంటారు, 15,000 ఇస్తున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో కింది స్థాయిలో అమలు అవుతుందో లేదో, ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు చెప్పింది ఏది అమలైన పరిస్థితి లేదు. కాబట్టి ఏదైనా మాట రూపంలో ఉంది, ప్రకటన రూపంలో ఉంది, లేదు పేపర్కి ఎక్కుతుంది, కానీ ప్రజలకు కింది స్థాయిలో అమలు అవ్వట్లేదు. కాబట్టి దీన్ని పక్కకు పెట్టండి. దీంట్లో ఎటువంటి అవినీతి లేదు కాబట్టి నేను ధైర్యంగా ఎదుర్కొంటా. గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజా సమస్యల గురించి మాట్లాడండి, ప్రజలను తెలుసుకోండి, వాళ్ళకి ఇబ్బందులు కాకుండా చూసుకోండి అని చెప్పారు. ఒకవేళ భయపడే వాళ్ళు అయితే అట్లా చెప్పరు కదా. కానీ 3 నెలల ముందు చూసుకుంటే అరెస్ట్ చేస్తే చేసుకోండి, నేను హాయిగా యోగా చేసుకుంటా, జైల్లో ఉన్న కేటీఆర్ ఆ తర్వాత కోర్టుని హైకోర్టుని ఆశ్రయించడం. ఇప్పుడు అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటే వాళ్ళు పన్నిన పన్నాగాలు అట్లున్నాయి. వాళ్ళ టార్గెట్ ఒకటే, మీరు వచ్చినప్పటి నుంచి మీ టార్గెట్ ఒకటే ఉంది. ఒకటి బీఆర్ఎస్, ఇప్పుడు హరీష్ రావు గారి మీద కేసు పెట్టడం కూడా జరిగింది, అంతకుముందు సిద్దిపేటలో ఏదో ఇష్యూలో, లేదు ఇంకెక్కడికి వెళ్ళో ఏదో మాట్లాడితే ఒక సభలో ఇది మాట్లాడారని కేసు పెట్టడం కూడా జరిగింది. మీ టార్గెట్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి ఒకటే టార్గెట్ ఉంది, మా మీద కేసులు పెట్టాలి, మమ్మల్ని అరెస్ట్. మీకు అంత ఆతృతగా ఉంటే, మీకు అంత అది ఉంటే, మేము అరెస్ట్ చేసినా సరే ప్రజల గురించి దాన్ని భరిస్తాము. కానీ మేము ఎక్కడ అన్యాయం చేయలేదు, ఎక్కడ అవినీతి చేయలేదు. మా అంతిమ లక్ష్యం తెలంగాణ సంక్షేమము. మేము తెలంగాణ కోసమే కొట్లాడినాం, తెలంగాణను అభివృద్ధి దిశలో నడిపించడానికి ఏ నిర్ణయాలైనా తీసుకున్నాం అని చెప్పేసి బాహాటంగా చెప్పారు. కానీ కొంతమంది ఆర్థికవేత్తలు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాలు బాగా వచ్చినాయి. ఇప్పుడు షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి కానీ, మీరు అన్నట్టు రైతు బంధు కానీ, ఇవన్నీ మంచి పథకాలు ప్రజలకు ముఖ్యంగా లబ్ధి చేకూరినాయి. కానీ ఆర్థికంగా చూసుకుంటే ఆర్థికవేత్తలు వాళ్ళు మాట్లాడుతున్న గణాంకాల ప్రకారం సైంటిఫిక్గా అప్పుల పాలైంది రాష్ట్రం. అది అప్పుల పాలైంది జనాలు గమనించట్లే, కానీ వాళ్ళకు వచ్చే పథకాల కోసం మళ్ళీ కేసీఆరే రావాలనుకుంటున్నారు. కానీ సైంటిఫిక్గా చూసుకుంటే దాదాపు 5 నుంచి 7 లక్షల వరకు, మళ్ళీ 7 లక్షల కోట్ల వరకు అప్పుల్లోకి వెళ్ళిపోయింది. ఒకటండి, ఈ రోజు ఆర్థికవేత్తలు ఎవరు మాట్లాడారో నేనైతే వినలేదు, కానీ ఒకటి వాళ్ళు చెప్పుతున్న అబద్ధాల అప్పులు అంటే ఇక్కడ చేసిన అప్పులు ఎన్నున్నాయో అన్నే చెప్పాలి కదండి. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది, వాళ్ళ చేతుల్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళకి తెలుస్తుంది. మీరు అసెంబ్లీ సాక్షిగా ఇదే ఎమ్మెల్యేలు, పోనీ హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, లేదు మిగతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అప్పులకు సంబంధించింది మీరు బయట ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా సంక్షేమం కోసమో అభివృద్ధి కోసమో చేసిన అప్పు గురించి నిజాలు మాట్లాడండి. ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం, సరే 4 లక్షల కోట్లకు సంబంధించింది అప్పు అని మాట్లాడుతున్నారు, మరి మీరు 1,43,000 కోట్ల అప్పు తెచ్చారు ఒక సంవత్సరానికి. మేము 10 సంవత్సరాల్లో తెచ్చిన అప్పు, మేము 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, 10 సంవత్సరాల్లో ఉన్న సంక్షేమము, మీరు 1 సంవత్సరంలో తెచ్చింది, మీరు చేసిన పనులు, ఇవన్నీ బేరీజ్ చేసుకుందాం, లెక్కలు తీద్దాం. మీరెందుకు ప్రజలను మభ్య పెడుతున్నారు? నిజమే, చేసిన మాట వాస్తవమే అయినప్పటికీ దాని గురించి వనరులు ఎన్ని ఉత్పత్తి అవుతున్నాయి, దేనికి అభివృద్ధికి ఎంత వాడినాము, మీరు చెప్తున్నది అబద్ధాలు ఎంత, ఇవన్నీ లెక్కలు తీద్దాం అసెంబ్లీ సాక్షిగా అంటే మరి ఎవరు నోరు మెరపలేదే? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అంతెందుకు, ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి కూడా చర్చ పెట్టండి అసెంబ్లీలో. నేను ఇక్కడే ఉన్నా, ఇప్పుడే నేను టీవీలో స్టేట్మెంట్ ఇచ్చిర్రు, ఫార్ములా ఈ రేసుకి సంబంధించింది విచారణకు వెళ్ళాలని చెప్పేసి టీవీలో వస్తుందట, సో చర్చ పెట్టండి అని చెప్పి కేటీఆర్ గారు అడిగిర్రు. మరి ఆ రోజు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది కదా వాస్తవం, మరి చర్చ పెట్టాలి కదా. ఈ రోజు ఎవరైనప్పటికీ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా తెలంగాణ ఇంతకు ముందు ఎట్లుండే, ఉమ్మడి పాలనలో ఇప్పుడు ఎట్లుండే, ఈ సంవత్సర కాలంలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. మనం ఏదో కొత్తగా, ఎందుకంటే ఇప్పుడు అందరికీ మీడియా అందుబాటులో ఉంది, దాదాపు అందరూ అన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రము గందరగోళ పరిస్థితుల్లో నెట్టివేయబడింది సంవత్సర కాలంలో. వీళ్ళకు ఒకటే, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ లేకుంటే, లేదు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, లేదు కొంతమంది నాయకులు లేకపోతే మాకెటువంటి అడ్డు ఉండదు అనే విధంగా వీళ్ళ పనితీరు ఉంది, వీళ్ళ విధానం ఉంది. ఖచ్చితంగా ఊకోరు. బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరు కొట్లాడతారు. ప్రజలకు మీరు ఏది చెప్పిరో అది అందించే వరకు మేము గ్రౌండ్లో కొట్లాడుతూనే ఉంటాం. ఓకే, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డిని చూసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మాట్లాడే ఒకే ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి, సబ్జెక్ట్ పరంగా కానీ గణాంకాల పరంగా అన్ని. ఇటు చూసుకుంటే కేసీఆర్ మాట్లాడతాడు, కేటీఆర్ మాట్లాడతాడు, హరీష్ రావు, కవిత, వీళ్ళందరూ కూడా అవగాహన ఉంది, మాట్లాడతారు. కానీ ఇక్కడ ఏది చూసినా కూడా ప్రభుత్వం నుంచి మళ్ళీ ఫైనల్ గా రేవంత్ రెడ్డి మాట్లాడవలసి వస్తుంది. ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది చూసుకుంటే ప్రభుత్వ పరంగానో ప్రజలను ఉద్దేశించో మాట్లాడితే నేను అందులో
కేసీఆర్ గారినో లేకపోతే ఇంకొకరినో తిట్టడం విన్నాం తప్పితే ప్రజలకు ఈ రకమైన సంక్షేమము, ఈ రకమైన చెప్తున్నాడు కదా ఏమి ఇస్తున్నారో పథకాలకు సంబంధించి. ఇప్పుడు మేము ఇదే కెమెరాలను తీసుకొని గ్రౌండ్ లోకి వెళ్తాం, ఏమి ఇస్తున్నారు, ఎంతవరకు అమలైంది, మీరు చెప్పింది ఏంది. మన్నటికి మన్న అండి రాష్ట్ర నాయకురాలు, నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుప్రియా గారు అనుకుంటాను, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆజ్ తక్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో. మీరు మహిళలకి మహాలక్ష్మి పథకం అనేది అన్ని రాష్ట్రాల్లో ప్రకటిస్తున్నారు కదా ఎలక్షన్స్ ముందు, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అమలు చేసింది అని చెప్పేసి రిపోర్టర్స్ జర్నలిస్ట్ అడిగితే తెలంగాణలో అమలు చేశాము, 9 లక్షల మంది మహిళలకు అమలు చేశామని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, తెలంగాణలో 9 లక్షల మంది మహిళలకు మహాలక్ష్మి పథకం అమలు అయ్యిందా? ఒక్కరికన్నా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ఒకటి అండి. మహాలక్ష్మి పథకంలో ఏమేమి ఉన్నాయండి? 2500. ఆమె అడిగింది ఉచిత బస్సు గురించి అడగలేదు, జర్నలిస్ట్ కూడా ఉచిత బస్సు గురించి అడగలేదు. 2500 ఎక్కడ ఇస్తున్నారు అని అడిగింది. ఎక్కడ ఇస్తున్నారండి అంటే నేషనల్ మీడియా సాక్షిగా కూడా మీరు అబద్ధాలు చెప్తారా? గ్రౌండ్ లో లేదు, ఎట్లాగూ మీ పనితీరు కనబడట్లేదు. స్పీచ్లలో ఎంతసేపు మేము ఇది చేసాము, చేస్తున్నాము, చేయబోతున్నాము, రాబోయే రోజుల్లో వస్తుంది అని చెప్పడం తప్పితే ప్రాక్టికల్గా ఏ ఒక్క పథకము మీరు చెప్పిన రుణమాఫీతో సహా ఏ ఒక్కటి అమలయ్యే పరిస్థితి అమలు అవ్వట్లేదు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ 2500 అందరూ మర్చిపోయినారు. వాస్తవానికి 2500 కాకుండా అసలు ఫ్రీ కరెంటే వస్తలేదు, ఫ్రీ బస్సులు వస్తలేవు, ఫ్రీ బస్సులు ఉన్నా కూడా బస్సుల సంఖ్య పెంచాలా. ఒక లేడీ బస్సు ఎక్కుకుంటూ రూరల్ ప్రాంతంలో ఆమె మాట్లాడుతూ ఉచిత బస్సు ఉంది కదమ్మా మంచిగా ఉందా అని అడిగితే ఉచిత బస్సు ఏం బాగాలేదంటుంది. ఉచిత బస్సు కాదండి, ఒక్క లేడీ కాదు, అంటే వాళ్ళు ట్రావెల్ చేస్తూ బాగాలేదు అంటున్నారు. ఎందుకట్లా? రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు విషయంలో కూడా ఇబ్బందులు పడ్డాయి, అనేకం ఉన్నాయి. ఎగ్జామ్ రాయడానికి టైంకి స్టూడెంట్స్ వెళ్ళలేక ఇబ్బంది పడ్డది ఉన్నది, కొన్ని 100 కిలోమీటర్లు నిలబడి ప్రయాణం చేస్తున్నామని ఇబ్బందులు పడ్డాయి. టైంకి ఇప్పుడు 7 గంటలకు రావాల్సిన బస్సు 9 గంటలకు కూడా రావట్లేదు, అసలు బస్సులు లేవు. మేము అర్ధరాత్రి బస్ స్టాండ్లలో ఎలా నిలబడాలని ఏడుస్తున్న సందర్భాలు చూసాం. అదే పక్కన మెట్రో ఎక్స్ప్రెస్ మెట్రో బస్సులు కూడా ఉంటాయి కదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఛార్జీలు, ఏ బస్సు వస్తుంది, ఏ బస్సు ఇప్పుడు వాళ్ళు ఫ్రీ కావాలనుకొని వాళ్ళంతకు వాళ్ళు వచ్చి ప్రభుత్వాన్ని అడగలేదు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నది వాళ్ళని అడగలేదు, వాళ్ళు హామీ ఇచ్చారు. ఎప్పుడు కానీ ప్రజలు మాకు ఇది కావాలని ఎప్పుడు కోరలేదు. మాకు మెరుగైన విద్య, ఓట్ల రూపంలో కోరుకున్నారు అనుకోవచ్చు కదా. ఓట్ల రూపంలో అంటే మీరు చేస్తామన్నప్పుడు మీకు ఒక ప్రాతిపదికన, ఏ ప్రాతిపదికన చేస్తాము, ఎట్లా చేస్తాము, ఎన్ని రోజులు అమలు చేస్తాము, ఒకవేళ చేస్తే అనేది మీరు మేనిఫెస్టో ఒక నామమాత్రంగా ప్రకటించడం కాదు. మీరు రేపు ప్రభుత్వంలోకి వస్తే ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక లేకుండా నోటికి ఏదొస్తే అది హామీలు ఇచ్చిర్రు. ఇప్పుడు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. మీ చెయ్యలేని చాతగానితనాన్ని బీఆర్ఎస్ పార్టీ మీద చూపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తే ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలు క్వశ్చన్ చేస్తే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఎన్ని చూడట్లేదండి? హైదరాబాద్ లో హైడ్రాన్ చూడట్లేదా? లగచెర్లలో ఫార్మా విషయంలో చూడట్లేదా? అనేక అంశాలు, ఒక్కటని కాదు. ఇప్పుడు రైతులు ఈ రోజు వరకు మాకు అంతకుముందు రైతు బంధు ఎందుకేరు, రైతు భరోసా ఎందుకేరు, చాలా వరకు రైతు భరోసా వచ్చేసింది, మళ్ళీ వాళ్ళకు లోన్లు మళ్ళీ పెట్టుకున్నారు, రుణాలన్నీ కూడా మాఫ్ అయినాయని కూడా మాట్లాడుతున్నారు విలేజెస్. రైతు రుణమాఫీ గురించా? ఒకటండి, ఈ రోజు వాళ్ళు చెప్పిన ప్రకారం ఒక ఎమ్మెల్యే అంటారు 100% అంటారు, ఒక మంత్రి అంటారు 80% అంటారు, ఇంకొకరు అంటారు 60% అంటారు. మేమంటే 50% కూడా మీరు చేయలేదు. గ్రౌండ్ లో వచ్చి చూడండి. ఎందుకంటే మీరు రిలీజ్ చేసిన బడ్జెటే చెప్తుంది దశల వారీగా రిలీజ్ చేస్తామని చెప్పారు. మరి మీరు మేనిఫెస్టోలో కింద కండిషన్ సప్లై అని పెట్టాల్సింది. ఎలక్షన్ అయిపోయిన మరో తెల్లారే మీరు ఇప్పుడే పోయి 2 లక్షలు తెచ్చుకోండి అని ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. మీరు ఆ మాట ఎందుకు చెప్పాలి ప్రజలకు? ఎస్, ఖచ్చితంగా మేము ఆసరా పింఛన్ ఈ టైంలో పే చేస్తాము, లేదు రుణమాఫీ వెంటనే లేనోళ్ళు తెచ్చుకోండి అని చెప్పారు, ఆశ కల్పించారు ప్రజలకి. అవును చేస్తారు కదా అనుకున్నారు గ్రామాల్లో ప్రజలు. ఒకటి. రెండవది, మీ మేనిఫెస్టోలో కింద మీరు కండిషన్ సప్లై, మేము మాట్లాడే మాటలకు కూడా కండిషన్ సప్లై ఉంటుంది అని చెప్పాలి ప్రజలకు. కాబట్టి ఈరోజు అది ఏదైనప్పటికీ సంవత్సర కాలంలో వాళ్ళ అసమర్థ పాలన అనేది ప్రజలకు తెలిసిపోయింది. ఖచ్చితంగా మేమైతే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము. మీరు చెప్పిన హామీలు నెరవేర్చే వరకు తెలంగాణ ప్రజల తరపున ఖచ్చితంగా కొట్లాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.